మన ప్రాధాన్యత తగ్గిపోయింది. రాజకీయాల్లో ఇంతకుముందు మీరు వక్తలు కానీ వచ్చిన వాళ్ళు కానీ అందరూ చెప్పారు, మనం శాసించాం ఒకప్పుడు. ఇప్పుడు లేము. ఇప్పుడు అడుక్కునే పరిస్థితుల్లో కూడా లేము, ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో చెక్ల శ్రీనివాసరావు గారు, దోనరావు సత్యనారాయణ గారు, హైగ్రవాచారి గారు వాళ్ళంతా ఆ స్థాయిలో 1972లో 40 మంది 50 మంది శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్న స్థాయి నుంచి ఈరోజు ఎవరికన్నా ఒక్క టికెట్ ఇస్తే చాలరా బాబు దండం పెడతామనే స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి. వ్యవస్థలు అట్టయిపోయినాయి, మన సమాజం మన కులం కూడా అట్టయిపోయింది. ఇది నిజాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు అక్క చెప్పింది, మా నియోజకవర్గంలో నేను 26 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా. నేను కురుగుట్పల్లిలో రాజకీయమే కాదు, కాలేజీ రోజు నుంచి రాజకీయం చేస్తున్నా. అన్ని కులాలను ఎదిరించి పోరాటం చేశా. నేను ప్రతి సంవత్సరం ఇఫ్తార్ పెడతా. వీడు మా దగ్గర ఉంటాడు, నారేంద్ర వచ్చాను అడగండి. ఇఫ్తార్ పెడతా, ఒక 3000 మంది ముస్లిమ్స్కి అన్నం పెడతా ఇఫ్తార్ పెట్టి. మా ఫౌండేషన్ శ్రీరంగం ఫౌండేషన్ ఉంది. దాదాపు 24 సంవత్సరాల నుంచి అనేక సర్వీస్ యాక్టివిటీ చేస్తా, అనేక మందికి స్కాలర్షిప్లు ఇస్తా. బ్రాహ్మణ్ కాని వ్యక్తులు కూడా ఇస్తుంటాం. 365 డేస్ ఉంటే 100 రోజులు అన్నదానం పెడతా. 100 రోజులు మా అమ్మ నాన్న పేరు మీద అన్నదానం జరుగుతుంది గత 23 సంవత్సరాల నుంచి. కానీ ఎందుకు చెప్తున్నామంటే రాజకీయాల్లో మనం ఎంత సర్వీస్ చేసినా సర్వీస్ ఒక భాగం, రాజకీయ అవకాశం కలగడం అనేది ఒక భాగం. ఈరోజు యువత రాలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు. నాకు 52 సంవత్సరాలు, నాకంటే చిన్నోళ్ళు ఒక 2-3 ఉన్నారు అనుకుంటున్నా నాకు తెలిసి. రాజకీయాలు యువత రాదంటే యువతకి రాజకీయాల మీద అసహ్యం పుట్టింది. ఎందుకు పుట్టింది అసహ్యం? వాట్సాప్ యూనివర్సిటీలు, చరిత్రని మార్చిపడిస్తున్నాం, కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం, మన కులాన్ని భయంకరంగా కించపరుస్తున్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందే బ్రాహ్మణులు అంటున్నారు. అంత దిగజారిపోయాం. కానీ మనం ఎదిరించే పరిస్థితిలో లేము, మనం దేబరించుకునే పరిస్థితిలో ఉన్నాం. రాజకీయ పార్టీలు ఇప్పుడు నేను ప్రధాన కార్యదర్శిని, అక్క ఉపాధ్యక్షురాలు, ఈ సీనన్న వస్తాడేమో, సీనన్న ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఉన్నాడు, అదేవిధంగా అడ్వైజర్ మన బ్రాహ్మణ ఉన్నాడు. ఇంతకుముందు బ్రాహ్మణ్స్లో కాంగ్రెస్ పార్టీలు లేరన్నందుకు చెప్పారు, ఇందాక అక్క కూడా చెప్పింది. మంత్రి గారు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, మంచి ముఖ్యమైన శాఖలో ఉన్నారు. ఆయనే సీఎం గారికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా చీఫ్ అడ్వైజర్ హర్కర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా పార్టీలో ప్రధాన కార్యదర్శులుగా 3 ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా ఈముంది, అధికార ప్రతినిధిగా నేనున్నా. మళ్ళీ వేణుగోపాల్ గారు త్వరలో కూడా ఏదో పెద్ద పొజిషన్లో రాబోతున్నారు. అంటే ఎందుకంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ పరిస్థితి ప్రభావం వల్ల గతంలో టీఆర్ఎస్ మంచిగా చూసింది, బీజేపీ మంచిగా చూసింది, మనం అంతే. ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా మన వర్గం, మన సామాజిక వర్గం బాగుండాలని కోరుకునే సమాజం, అది సమాజమే బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మనం ప్రధాన పాత్ర. కాబట్టి మనం అందులో తప్పులేదు. ఏదేమైనా రాజకీయాలు ఫేస్ చేయాలంటే మన ప్రవర్తన చాలా మారాలి. ఇంతకుముందు ఆయన మందు కొంటాడు, మందు ఎందుకు కొంటాడు అంటే కూడా మందు కొనాల్సిందే. మందు కొనాలి, మటన్ తినిపించాలి, ఏదంటే చేయాలి. చేస్తేనే అన్ని చేస్తేనే మాకు దిక్కు లేదు. ఏం చేయకుండా నేను పిలక పెట్టుకుంటా, బొట్టు పెట్టుకుంటా, నేను బ్రాహ్మిన్స్ని కలుస్తా, బ్రాహ్మణ వనభోజనాలకు పోతా అంటే ఎవడో ఓటేస్తారండి? ఎవడో ఓటేడు. ఆ రోజులు పోయినాయి. మనీ, డబ్బు కావాలి, ధైర్యం కావాలి, మొండితనం కావాలి. ఇప్పుడు యమునా పాఠక్ ఉంది, నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మల్కాజ్గిరిలో ఆమె ఏం కాలేదు. ఎందుకు కాలేదు? మల్కాజ్గిరిలో రామచంద్ర గారు ఎందుకు కాలేదు? మల్కాజ్గిరిలో మనం 75,000 80,000 మంది తొల్ల కొట్టుకుంటాం కదా, మీసాలు తిప్పుతాం, మా వాళ్ళు అక్కడ చాలా ఉన్నారని. ఎందుకు ఓట్లేయట్లేదు? 76,000 మంది ఎటుపోయారండి? బ్రాహ్మణ్స్ అంతా ఎటుపోయారు? ఓట్లు వేయట్లేదు కదా మనకి. అట్టంటే రామచంద్రరావు 2 సార్లు గెలవాలి ఈ పార్టీకి. ఎందుకు గెలవలేదు? అంటే మనలో ఐకమత్యం లేకపోవడం కాదు, మనలో ఉన్న ఈగో, మనకున్న ఇన్ని సంఘాలు, ఇన్ని కథలు, మన పరిస్థితి ఎట్టుందంటే కుక్కలు చింపిన విస్తరణ అంత ఘోరంగా ఉంది. చెప్పుకుంటే సిగ్గుచేటు, అందరిపడి చెప్పాలి, తప్పులేదు. టీవీలో డిబేట్లో కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మన నాయకత్వం ఏడ్చింది, మన దేశం, మన ముందు నాయకులు ఎందుకు తయారు చేయలేకపోయారు కొత్త నాయకత్వాన్ని? ఇప్పుడు మీరు సుశీల్ కుమార్ గారు ఈరోజు పెట్టారు, జిల్లాలో పెట్టాలని కోరుకుంటున్నాము. యువత రాలేదంటే ఎందుకు రావట్లేదు? చదువుకునే ఎందుకు రావట్లేదు? మన దగ్గర డబ్బు లేదు, మనం ఆర్థికంగా వెనకబడ్డాం. ఈ మాత్రం డబ్బు ఖర్చు పెడుతున్నాం మాలాంటి వాళ్ళు అంటే పివి నరసింహ గారి పుణ్యం. పివి నరసింహ గారు ఆర్థిక సంస్కరణలు కాబట్టి, మనందరూ కాస్త కొంచెం చేతిలో డబ్బులు ఆడబట్టి, మాలాంటి వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండబట్టి మేము ఆడుతున్నాం. ఈరోజు మేము గత 8 సంవత్సరాల నుంచి నేను సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ అని, దానికి నేను నేషనల్ ప్రెసిడెంట్ని, తెలంగాణ ప్రెసిడెంట్ని. దాదాపు 2600 మంది వ్యాపారస్తులు. మనం సక్సెస్ కావాలంటే సమాజంలో వ్యాపారం చేయాలి. డబ్బు వస్తే కదా నువ్వు ఖర్చు పెట్టేది. నువ్వు డబ్బు లేని ఎట్లా ఖర్చు పెడతాం? డబ్బు సంపాదించాలి కదా. డబ్బు సంపాదిస్తే మనం ఖర్చు పెడతాం. మనం ఫస్ట్ వ్యాపారం చేయాలి.
వ్యాపారాల్లో మనం రావాలి. ఫస్ట్ వ్యాపారం అనగానే మన పెద్దోళ్ళు మన చిన్నోళ్ళు నీకెందుకు వ్యాపారం అని, రాజకీయం అంటే నీకెందుకు రాజకీయం అని. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను ఈరోజు మస్తు డబ్బులు ఖర్చు పెడతాను. మా కూకుడుపల్లికి రాహుల్ గాంధీ గారు ఒక్క రోజు ఇస్తే నాకు 1,70,00,000 ఖర్చు. సరే అయితాము, సక్సెస్ అయితే కాకపోతే అది తర్వాత విషయం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు దాకా వక్తల మాటలు నిన్న అక్క చెప్పిన మాటలు విన్నాం, మనం అంత విన్నాం. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా మారకపోతే మన రాజకీయాల్లో రాలేము, రాజకీయాలు చేయలేము. మారాల్సిందే. ఆ మారడానికి మనం సంసిద్ధంగా ఉండాల్సిందే. అలా ఉంటేనే కొట్లాడతాం. కొట్లాడింది రాజకీయం ఎక్కడుందండి? రాజకీయంలో ఇప్పుడు మిగతా కులాలు ఇప్పుడు ఇంతకుముందు కులగణన చేయాలి, బ్రాహ్మణ కులగణన చేయాలి. బ్రాహ్మణ కులగణన చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనలో బ్రాహ్మణ కులగణన కూడా జరిగింది. అది మీకు అర్థం కావట్లా. ప్రతి వాళ్ళు బ్రాహ్మణ కులగణన చేయాలి, అది ఆదర్శం అవసరం లేదు. బ్రాహ్మణ కులగణన జరిగింది. ఇంతకుముందు కేసీఆర్ చేసిన కులగణన బయటకు రాలేదు. ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి చేసిన కులగణన 100% త్వరలో క్యాబినెట్ ఆమోదంతో బయట తీసుకురాబోతున్నాం. బయటకు వస్తుంది. అందులో మన నెంబర్ కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు హైదరాబాద్లో 85,000 80,000 ఉన్న మల్కాజ్గిరిలోనే బ్రాహ్మణ గెలవనప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు బ్రాహ్మణ్స్ ఉంటే సర్పంచ్ ఎట్లా గెలుస్తామండి? అది సింపుల్ అన్న లాజిక్. అసలు ఆ లాజిక్కే మనం మిస్ అవుతున్నాం. ఎప్పుడు గెలవాలి? గెలవలేము. మనం హైదరాబాద్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో 22,000 మంది ఉంటారు. సనత్నగర్లో ఇప్పుడు అక్క చెప్పే 7,000 మంది ఉంటారు. మీకు మహేశ్వరంలో ఫుల్ ఉంటాం, ముషిరాబాద్లో ఫుల్ ఉంటాం, ఎల్బీ నగర్లో ఉంటాం, ఉప్పల్లో ఉంటాం. ఇన్ని నియోజకవర్గాలు 30,000 మంది ఉన్నాం. దిక్కులేదు మనకి. గ్రామాల్లో మనం ఎక్కడ గెలవాలి? ఇప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు ఇంకో విషయం కూడా మీకు, అధికార పార్టీ ఉన్న ఈరోజు గ్రామ సర్పంచ్ గెలవంటే 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉండొచ్చు, 3 రోజుల్లో సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంది. 100% సర్పంచ్లు వస్తున్నారు. సర్పంచ్ షార్ట్ టర్మ్లో గ్రామాల్లో గెలవచ్చు. తర్వాత జడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి. ఇంతకుముందు వేణుగోపాల్చారి గారు నేను సూర్యాపేట వెళ్ళాం. బాబా మీకు గుర్తులేదు. సూర్యాపేట ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం. అక్కడ ఒక్క కౌన్సిలర్ టికెట్ నిలబడతాం, టికెట్ ఇప్పిస్తామని నిలబడేవాళ్ళు లేడు. ఒక్క టికెట్. ఇప్పుడు చెక్ల రాజేశ్వరరావు గారు కూడా మా దాంట్లో జనరల్ సెక్రటరీ అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో. రాజేశ్వరరావు గారు కూడా అక్కడ టికెట్ కావాలంటే ఒక్క టికెట్ వచ్చింది. ఒక్కరు నిలబెట్టాం. ఆయన గెలిపించడానికి నానా తిప్పలు పడ్డాం. ఆయన దగ్గర 5,000 రూపాయలు, 10,000 రూపాయలు. అంటే నువ్వు ఫస్ట్ నువ్వు నిలబడాలి, గెలవాలంటే నీ దగ్గర కొంత డబ్బు కావాలంటే నువ్వు వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి. సమాజంలో ఉండే ఇన్ని కలిసి వస్తేనే నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఇన్ని కలిసి వస్తే సర్పంచ్ అవుతావు, ఇన్ని కలిసి వస్తేనే జడ్పీటీసీ అవుతావు, ఇన్ని కలిసి వస్తేనే ఎంపీటీసీ అవుతావు. కాబట్టి స్థానిక ఎన్నికలలో పాత్ర మనం క్రియాశీలకంగా ఉండాలంటే గ్రామంలో మనం ప్రముఖులుగా ఉండాలి. ప్రముఖులుగా ఉండే డబ్బులు కావాల్సిందే, దాన ధర్మాలు చేయాల్సిందే. మనం గతం మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మా కులంలో ఒక తోపు అంటే ఇంకొకటి సినిమా ఫీల్డ్ అంతా మనమే. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మన పరిస్థితి ఏంది? రాజకీయాల్లో మనమే, మన పరిస్థితి ఏంది? కాబట్టి ఈరోజు సమాజానికి అనుగుణంగా మనం మారాలి. మనం రాజకీయాల్లో ప్రాధాన్యత వహించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో సమాజంలో ప్రతి సమస్య మీద మనం కొట్లాడే శక్తి మనకు కావాలి. ఆ సమస్య మీద మనం పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ విషయంకి వస్తే దేవాలయ కమిటీలు అన్నింటిలో కూడా బ్రాహ్మణ్ వేస్తున్నాం. మరి మీకు తెలుసో తెలియదు, 100% వేస్తున్నారు. అక్క చెప్పేట్టుగా బ్రాహ్మణు పంతులు గారు ఉంటే పంతులు వేస్తున్నాం, పంతులు లేకపోయినా బ్రాహ్మణ్ వేస్తున్నాం. రెండోది ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ కావచ్చు, బ్రాహ్మణ పరిషత్ కావచ్చు, త్వరలో అది కూడా నియామకం పూర్తయింది. ఒక నెల లోపే నాకు తెలిసి కొత్త సంవత్సరం లోపే ఆ వచ్చే వాళ్ళు కూడా మంచిగా మన పార్టీకి ఉన్న వాళ్ళు సీనియర్లే ఉంటారు. అవి కూడా ఏ పథకాలు ఉన్నా కూడా అవి చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అక్క అన్ని చెప్పిన అన్ని విషయాలు నేను మళ్ళీ కొత్త చెప్పే విషయం ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేను రిప్రజెంట్ చేస్తున్నాం. అక్క బీజేపీ అక్క యమున గారు, సుభాష్ అని ఉన్నాడు, చారి గారు మా టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, బావగారు కాంగ్రెస్ పార్టీ సముద్ర వేణుగోపాచారు. ఆయన అయితే విశేష అనుభవం, 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, కేంద్రంలో అధికార ప్రతినిధి, అడ్వైజర్. ఆయన చేయని పోస్ట్ లేదు. ఆయన మన కులంలోని లెజెండ్. ఆయనకున్న అనుభవం, ఆయనకున్న చేయని పోస్ట్ లేదు. మేమేమంటున్నామంటే ఈ వేదిక మంచి వేదిక, మీరందరినీ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు, మాతో మాట్లాడించే అవకాశం కల్పించినందుకు. ఇంకా డెప్త్గా పోయే కంటే రాజకీయాల్లో సాధించాలి అంటే మనలో డైనమికిజంగా పెరగాలి. సమాజంలో మిగతా కులాలతో మనం కలిసి ఉండాలి, మిగతా కులాలతో కలిసి పోరాటం చేయాలి, ఆర్థికంగా ఎదగాలి. ఈరోజు సాఫ్ట్వేర్ జాబులు రాబట్టి మనం కాస్త కూస్తో 1,00,000 రూపాయలు జీతాలు సంపాదించుకొని ప్రతి అకౌంట్లో తల్లిదండ్రులు సుఖంగా వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. అంతకుముందు అగత్యంతరం కూడా లేకుండా ఉండే. కాబట్టి మహిళలు కూడా రాజకీయాల్లో రావాలి. రేపు మహిళా రిజర్వేషన్ రాబోతుంది. మీకు ఎలా జరుగుతుందో తెలియదు. అదృష్టం ఎవరు బాగుంటే తండ్రి, భార్య కాదు భార్య నిలబెట్టచ్చు, భర్త కాదు భర్త నిలబెట్టచ్చు. అటు అవకాశాలు ఉంటుంది. త్వరలో సుశీల్ కుమార్ గారు కూడా ఇంకో 1 ఇయర్ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా 1 ఇయర్ తర్వాత ఏం చేస్తారు సార్? రిటైర్ అయినాక మీరు కూడా రావాలి, సమాజానికి సేవ చేయాలి. ఇంకా 1 ఇయర్ తర్వాత పోస్ట్ రిటైర్ అయ్యారనుకో సుశీల్ కుమార్కి ఏం చేస్తారు? ఆయనకున్న అనుభవాన్ని మన సమాజానికి, ఈ సమాజానికి
ఒక బ్రాహ్మణ సమాజానికి కాదు, మిగతా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఆయన అనుభవాన్ని మనం అందరం వాడుకోవాలి. ఆయన తీసుకొద్దాం ఎట్టేసరి రాజకీయాల్లోకి. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు ఆయన కూడా ఏదో పోస్ట్ తీసుకొని వస్తాడు త్వరలో. అయితే ఏదేమైనా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సుశీల్ కుమార్ గారికి, సుధాకర్ అన్నకి, యమున పాఠక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లాల్లో కూడా మనం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి యువతను రాజకీయాల్లో ఇంట్రెస్ట్ కలిగించాలంటే ఈ కరప్షన్ వల్ల, ఈ ఆ సమాజంలో మాట్లాడుతున్న మాటల వల్ల చాలామందికి రాజకీయాల విరక్తి కలిగింది, రాబుద్ది కావట్లేదు చాలామందికి. కానీ ఇంట్రెస్ట్ కలిగాలి. ఎందుకంటే రాజకీయ భాగస్వామ్యం కలిగినప్పుడే సమాజంలో మనకు గుర్తింపు ఉంటుంది. రాజకీయ భాగస్వామ్యం లేనప్పుడు సమాజంలో మనకు గుర్తింపు ఉండదు. మనం చిన్న చిన్న డబ్బు రాజకీయ ఇది ఉంటేనే, అందుకే మనం వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బు వచ్చింది, డబ్బు వచ్చినాక ఇచ్చేయచ్చు. అది ఏదేమన్నా నాకు మీ అందరి ముందు చాలా చిన్నవాడిని, చిన్న అనుభవం నాకున్న, నేను తప్పుగా మాట్లాడిన ఆవేశంగా మాట్లాడినా క్షమించండి. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.